కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. ఎన్నికలకు ముందు గీత కార్మికులను ఆదుకుంటామని, వృత్తిని కాపాడుతామని ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులు వేలం వేశారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రభుత్వానికి కడుపు నిండింది. కానీ మద్యం సిండికేట్ రోజు ఊరు వాడ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి కళ్ళు గీత కార్మికుడి కుటుంబాలని ఆర్థికంగా దివాళా తీస్తూ ఉన్నారు. అక్కడ మద్యం వరదలా పారుతూ ఉంది. పుట్టగొడుగుల్లో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ఈ జిల్లాలో 5,000 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ నరసాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 1000 వరకు బెల్ట్ షాపులు వెలిశాయి. అనేక గ్రామాల్లో బెల్ట్ షాపుల్ని వేల వేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి తెలీదా? ఎక్సైజ్ వారికి తెలీదా? చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని ఆంధ్రప్రదేశ్ కొల్లిగేత సంఘం ప్రశ్నిస్తూ ఉంది. తక్షణం అక్రమ మద్యం బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛమైన తాటికల్లో అమ్ముకోవడం కోసం వెసులుబాటు కల్పించాలి. గీత కార్మిక కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలి. తాడి చెట్ల పడి పిట్టల్లో పడి చనిపోతూ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చేస్తూ ఉంది. చనిపోయిన వాడికి 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ ₹1 ఇవ్వకుండా మీ సావు మీరు సావుండని కొల్లిగీత కుటుంబాలను గాలికి వదిలేసింది. ఎన్నికలు అయిపోయాయి, గీత కార్మికులతో పని లేదు అనుకుని గీత వృత్తిని కాపాడలేదు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా గీత వృత్తిని ఆధునీకరించట్లేదు. పోరాడు సాధించుకున్న టాడీ కార్పొరేషన్ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం మోతేసింది. తెలంగాణ గవర్నమెంట్ నేరా పరిశ్రమల్ని ప్రోత్సహించి అన్ని విధాలు ఆదుకుంటూ ఉంది. మన బడ్జెట్లో 25 కోట్ల రూపాయలు నేరా పరిశ్రమ కేటాయించారు. ఈ ప్రభుత్వం సమీక్షలు చేస్తూ ఉంది. ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, పర్యటన చేస్తున్నామని కాలం గడుపు రావడమే తప్ప సేదన అయిపోతున్న గీత కార్మికులు ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటే రేపు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర ఆందోళన చేపడతాము. తర్వాత 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ మంత్రి, ఎక్సైజ్ కమిషనర్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొల్లిగేత సంఘం నిర్ణయించింది. అందువల్ల తక్షణం బెల్ట్ షాపులు ముగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటుతూ ఉంది. కొల్లిగీత కార్మికుల్ని ఉపాధి చూపించే విధంగా కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఎటువంటిది చేయకుండా గాలికి వదిలేశారు. లక్షలాది మంది కొల్లిగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారండి ఈ రోజున రాష్ట్రంలో. అయితే బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి రాష్ట్రం మీద 70,000 పైగా ఇవాళ బెల్ట్ షాపులు వెలిసిపోయాయి. పైగా మా నాయకులు వెళ్ళి మేము అడిగితే మీకు సంబంధం ఉంది ఏంటి అని చెప్పేసానని దాడులు కూడా చేస్తూ ఉన్నారు మా మీద. అమృత వైన్స్ అని చెప్పి సీతారాంపురాన్ని వాళ్ళు టైంని మించి పరిమితి ఉన్న టైం కాకుండా 10 గంటలు కాకుండా 12 గంటల వరకు అమ్ముతుంటే అటు వెళ్తా నేను అడిగితే నా మీద కూడా దాడులు చేశారు. నా సెల్ల లాక్కుని దాడి చేశారు నా మీద. దాన్ని కూడా ఎక్సైజ్ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకుని ఎందుకు ఊగుపడుతున్నారు అన్నది మాకు పూర్తిగా అర్థం కావట్లేదు. అదేవిధంగా తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే కనుక వచ్చే నెల 15 కల్లా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నాం. ఎక్సైజ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మేము పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే మేము తక్షణమే హెచ్చరిస్తూ ఉన్నాం. దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా కొల్లిగీత కార్మికులకి ఉపాధి కలిగేలాగా, ఉపాధిని పెంచే విధంగా చేయాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ కొల్లిగీత కార్మిక సంఘం కోరుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.